పిల్లలున్న తల్లిదండ్రులందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. రీసెంట్గా మా పాపకి జ్వరం వచ్చిందని చెప్పేసి నేను లేట్ చేయకుండా తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించాను. అంటే పిల్లల హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్గా చూపించాను. చూపిస్తే ఆయన ఏమన్నాడంటే జస్ట్ ఏం లేదమ్మా మామూలు కామన్గా వచ్చింది వైరల్ ఫీవర్ అని చెప్పాడు. చెప్పేసి ఆయన ఒక ఇండేషన్ అలాగే ట్యాబ్లెట్లు ఒక అరకు ఇచ్చాడండి. అయినా సరే ఏం తగ్గలేదు. తర్వాత మరణాలు కూడా చూసాం, మరణాలు కూడా ఏం తగ్గలేదు. ఇదేంటారా బాబు తగ్గబడం ఏంటి, మనం పెద్ద హాస్పిటల్గా చూపించాం ఎంబీబీఎస్ డాక్టర్కే కదా అనుకున్నాం. తర్వాత అని చెప్పేసి పిల్లని వెంటనే మళ్ళీ మరణాలు తీసుకెళ్ళి అండి సార్ డాక్టర్ గారు అలా తగ్గలేదండి, నైట్ టైం ఎక్కువ వచ్చేస్తుంది, ఉదయం బాగానే ఉంటుందని చెప్పేస్తే ఆయన వెంటనే టెస్టులు రాశాడండి. టెస్టులు రాసిన తర్వాత ఆ టెస్టుల్లో ఏం తేలిందంటే ఆల్రెడీ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్టులు, ప్లేట్లెట్ టెస్ట్, అలాగే టైఫాయిడ్ టెస్ట్ కూడా చేశారు. చేసిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అందులో టైఫాయిడ్ స్టార్ట్ అయిందంటండి. ఆయన కోర్సు పెట్టాడండి, 6 రోజులు అనమాట కోర్సు. ఆ కోర్సు పెట్టిన తర్వాత ఇప్పుడు పిల్ల బాగానే ఉంది, రికవర్ ఉంది. అంటే చాలామంది వీడియోని ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే పిల్లకి ఒంట్లో బాగోలేదంటే తీసుకెళ్ళి ఆ మందు షాప్ కానీ నుంచి పారాసిటమాల్ ట్యాబ్లెట్ అట్టుకు చేస్తారు. లేదంటే మన ఇదిలో వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ గారికి చూపించి ఇండేషన్ చేస్తారు. ఎన్నాళ్ళ చేయకుండా అలా. ఎందుకంటే ఇప్పుడు రోగాలు కూడా బాగా అడ్వాన్స్డ్ అయిపోయి అవి చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి అన్నమాట. దాని గురించి కొంత ఆలోచించండి. పిల్లల విషయంలోని అసలు ఆ నిర్లక్ష్యం పాటించొద్దు. ఎందుకంటే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం. అందుకని చెప్పేసి మరి రూపాయికి పాపకి ఒక్కటి పడ్డం ఎందుకు. ఎందుకంటే పిల్లల విషయంలో మన జాతకం ఉన్నారు కదా. ఆ ఆర్ఎంపీ డాక్టర్ గారు గట్రా ఎంతవరకు చేయగలరు, కొంతవరకే చేయగలరు, ఎక్కువగా చేయలేరు కదా. దాని కాబట్టి మీరు లేట్ చేయకుండా ఈ పిల్లలకి ఏమైనా ఒంట్లో పోతే వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. 1000-2000 అయినా పర్లేదు. అక్కడ చూపించారంటే వెంటనే మనకు ఫలితం కనపడుతుంది. ఇక్కడ అనుకోండి ఏం చేస్తామంటే మనం ముద్ర పెట్టేసుకుంటాం అనమాట. అలాగే మనం రీసెంట్గా న్యూస్లో చూసాం కదా, ఒక ఆవిడని జ్వరం ఉందని చెప్పేసి హాస్పిటల్లో పెడితే ఏమైంది, అప్పుడు వెంటనే ఆ అమ్మాయి 2 రోజుల్లో చనిపోయింది. చాలా రిస్క్ కదా, అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు, కొంత ఆలోచించండి. పిల్లల విషయంలో అసలు ఎవరైనా నిర్లక్ష్యం పాటించొద్దండి. పిల్లలున్న తల్లిదండ్రులందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.